ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని హిస్టరీలో 8th చాప్టర్ అండి. ఇది మొఘలుల యుగం. ఈ లెసన్ కనుక మనం నేర్చుకుంటే 7th క్లాస్లో ఉండే లెసన్ చదవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇందులోనే చాలా డెప్త్గా ఇచ్చారు కాబట్టి అందులో జస్ట్ కొంచెం మాత్రమే ఇస్తారు మనకు బేసిక్స్ అనేవి. ఇందులో డెప్త్గా ఉంటుంది కాబట్టి ఈ లెసన్ చదువుకుంటే చాలా అండి. సో మనకు ఈ లెసన్లో వచ్చేస్తే పరిచయం ఎలా ఉంటుంది, దానికి యొక్క ఆధారాలు, బాబర్ యొక్క దండయాత్ర కాలం నాటి భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి, దాని ప్రఖ్యాతికి చెందిన మొఘలులు ఎలా ఉండేవారు, షేర్షా గురించి, అలాగే మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నం, మొఘల్ కాలంలో కళా సాంస్కృతిక వ్యవస్థ, మరి అక్బర్ యొక్క మత విధానం ఎలా ఉండేది, మొఘల్ కాలంలో మనకు కళా సాంస్కృతిక వ్యవస్థ అనేది ఎలా ఉండేది, నెక్స్ట్ అక్బర్ యొక్క మనకు మహారాష్ట్రల యొక్క విజృంభణ, లాస్ట్గా సారాంశం అయితే చూస్తారండి. బట్ ఈ లెసన్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి 2 డివైడ్స్ కానీ మనకు 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. సో మరి మనము ఒకే లెసను మనకు చాలాసేపు ఉండాలంటే మనకు కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేశానండి. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మన క్లాసెస్ కన్నా మీరు కన్నా ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చదువుతూ వాటిని అర్థం చేసుకుంటే బాగుంటుందనేసి నా అభిప్రాయం అండి. సో ఇంకా మనకు లేట్ చేయకోకుండా లెసన్ అయితే చూడండి. ఫస్ట్ మనకు ఇంట్రడక్షన్ పార్ట్ కనుక చూసుకుంటే క్రీస్తు శకం మనకు 16వ శతాబ్దంలో భారతదేశంలో మొఘల్ రాజ్య స్థాపన అనేది భారతదేశ చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టము. మనకు శతాబ్దము క్రీస్తు 16వ శతాబ్దంలో మొఘల్ రాజ్య స్థాపన అనేది చెప్పుకోదగిన విషయం. అది 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమొందడమే కాకుండా భారత ఉపఖండంలో నూతన శకం ప్రారంభానికి కారణం కావడం కూడా విశేషం. సువిశాల సామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక ప్రగతిని సాధించడం ద్వారా మొఘలుల భారతీయ సంస్కృతి ఔన్నత్వానికి దోహదం చేసి సమకాలీన ప్రపంచంలో ప్రత్యేకతను మనకు మొఘల్ యుగం అనేది సంతరించుకున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో అది మనకి ఇంపార్టెంట్ అనేసి ఫ్రెండ్స్. ఇక్కడ మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుంచి పుట్టింది. మొఘల్ అనే పదం మనకు దేని నుండి వచ్చింది? మంగోల్ అనే పదం నుంచి వచ్చింది. ఇది సామ్రాజ్య గొప్పతనాన్ని చాటి చెప్పినప్పటికీ మొఘల్ పాలకులు ఈ పేరును వారికై వారు పెట్టుకున్నది కాదు. వారు తాము తిమురిడ్స్ వారసులమని చెప్పుకొన్నారు. క్రీస్తు శకం 1526 నుంచి 1707 వరకు బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు 6 సుల్తాన్లు పరిపాలించారు. లైన్ టు లైన్ ఇది చూడాలి. ఇక్కడ బాబర్ తర్వాత ఎవరు? హుమాయూన్. హుమాయూన్ తర్వాత అక్బర్. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవుతుందండి. క్రీస్తు శకం 1857వ సంవత్సరంలో మొఘల్ పాలన కొనసాగిన అది నామమాత్రంగానే ఉంది. ఈ 6 అంటే మనకి 6 మొఘల్ పాలకులను ప్రఖ్యాత మొఘల్స్, గ్రేట్ మొఘల్స్గా పేర్కొన్నారు. వీరి వల్లే మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది ప్రఖ్యాతంగా అయితే ఉండడం అయితే జరిగింది. మొఘల్ సామ్రాజ్యం యొక్క ఆధారాలు కన్నా చూసినట్లుగా అయితే ఫస్ట్ మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర మాదిరి కాకుండా మొఘలుల చరిత్ర పునర్నిర్మాణానికి అనేక ఆధారాలు అయితే ఉన్నాయి. వాటిలో స్థూలంగా సాహితీ ఆధారాలు, ఫస్ట్ వన్ వచ్చేసి సాహితీ ఆధారాలు, సెకండ్ వచ్చేసి పురావస్తు ఆధారాలు. 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తారు. ఈ 2 పార్ట్స్ కింద మనం చూసుకుంటే సాహిత్య ఆధారాలు మరియు ఒక పురావస్తు ఆధారాలు, నెక్స్ట్ విదేశీ రచనలు. ఫస్ట్ బాబర్ కాలం కన్నా చూసుకుంటే తుస్కా ఈ బాబురి బాబర్. మరి పురావస్తు ఆధారాల కింద చూసుకుంటే మొఘలుల విడుదల చేసిన నాణాలు, అలాగే విదేశీ యొక్క రచనలు చూసుకుంటే రాల్ఫ్ ఫిష్, నెక్స్ట్ తారిక్ ఈ రషీదీ, మీర్జా మహమ్మద్ హైదర్, అలాగే హబీబ్ ఉన్ సియర్ క్వాండా హర్మీర్. పురావస్తు ఆధారం కింద చూసుకుంటే మొఘలులు నిర్మించిన కట్టడాలు మరి యొక్క రచనలు చూసుకుంటే విలియం హకిన్స్, హుమాయూన్ నామం, గుల్ బదన్ బేగం. ఇక్కడ రచనలు చూసుకుంటే ఎడ్వర్డ్ టెర్రీ, సర్ థామస్ రో, డచ్. ఇవి మనకి బాబర్ కాలం నాటి సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు, అలాగే రచనలు. మరి షేర్షా కాలం ఇక్కడ అక్బర్ కాలం నాటివి, అలాగే మనకు జహంగీర్ కాలం గురించి అయితే ఇచ్చారండి. ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ షాజహాన్ కాలం ఇచ్చారు, ఔరంగజేబ్ కాలము,
లాస్ట్కి ఔరంగజేబ్ కాలం ఇచ్చారు. ఇక్కడ విదేశీ రచనలు అయితే ఏవి లేవండి, జస్ట్ మనకు సాహిత్య ఆధారాలు ప్లస్ పురావస్తు ఆధారాలు మాత్రమే ఇచ్చారు. ఫ్రెండ్స్, మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ లైక్ మాత్రమే అండి. మీకు క్లాస్ ఏ విధంగా అనిపించిందో నాకు కూడా తెలియాలి కాబట్టి జస్ట్ ఒక లైక్ చేసేయండి. మరికొంతమంది కూడా మన క్లాసెస్ అనేవి యూస్ఫుల్ ఉంటాయి, వాళ్ళకి కూడా షేర్ చేయండి. బికాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి నేను ప్రతి దాంట్లో ప్రతి క్లాస్లో కూడా మీకు ఇదే చెప్తాను, టెక్స్ట్ బుక్స్ దొరకలేదు, లేవు అనేసి. లేవని మనము అలాగే టైం వేస్ట్ చేసుకుంటే మనకు December 5కి నోటిఫికేషన్ వస్తుంది కదా, నెక్స్ట్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉన్నారు కాబట్టి ఈ 5 మంత్స్లో మనకు ఏ బుక్ దొరికినా కూడా దానిని మనం యూజ్ చేసుకోవడానికి ఉండాలి, కానీ ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండకూడదు కదా ఫ్రెండ్స్. సో మీరు మన క్లాసెస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. డిఎస్సి వరకు నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ని మీకు యూజ్ అయ్యేలాగా నేను క్లాసెస్ అయితే ఎవ్రీడే కూడా చేస్తూ ఉంటాను. సో మీరు మిస్ చేసుకోకుండా ఎవ్రీ క్లాస్ని అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం నా చూసినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బాబర్ యొక్క దండయాత్ర గల కాలం నాటి భారతదేశ పరిస్థితులు ఎలా ఉండేవి చూడండి. ఇక్కడ స్వతహాగా కష్టజీవి అయిన బాబర్, ఫస్ట్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది బాబర్ గురించే కాబట్టి బాబర్ కాబుల్ ఆక్రమణతో సంతృప్తి చెందక భారతదేశాన్ని ఆక్రమించుకోనుకున్నాడు. విశాలమైన ప్రాంతాలపై అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రారంభించాడు. బాబర్ భారతదేశంపై దండయాత్రకు అనేక కారణాలైతే దోహదం చేశాయి. ఫస్ట్ బాబర్ భారతదేశంపై దండయాత్రకు రీజన్స్ కనుక చూసుకుంటే, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి తమలో తాము కలహించుకుంటున్న భారతదేశంలో వాటన్నిటినీ ఏకం చేసే బలమైన రాజు అనేది ఎవరూ లేరు. చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి తమలో తామును గొడవలు పడుకుంటూ ఉంటున్న కాలంలో భారతదేశంలో వీటన్నిటిని కూడా ఏకం చేయడానికి ఒక రాజు అనేవారు లేరు. సో మనకు ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీం లోడిని అసమర్థ పాలకుడిగా పేరు పొందడమే కాకుండా అతడి బంధువులు కూడా అతని గౌరవించని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? ఇబ్రహీం లోడికి. మరి రాష్ట్ర గవర్నర్లు ప్రభు వర్గం వారు అతనిని వ్యతిరేకించారు. పంజాబ్ పాలకుడైన దౌలతా ఖాన్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోయాడు. మనకు స్వతంత్రంగా అనేసి వ్యవహరించసాగాడండి. ఇక్కడ మేవాడ్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్ నాయకత్వంలోని రాజపుత్రులతో పాటు బెంగాల్, మాల్వా, గుజరాత్ పాలకులు లోడిని బహిరంగ వ్యతిరేకిస్తూ ఉన్న లోడి చూస్తూ ఉండిపోయాడు. అలాగే దక్షిణ భారతదేశంలో పాలకులు కూడా తమలో తాము కలహించుకుంటూ బలహీనమైన ఉత్తర భారతదేశం వైపు దృష్టి సారించే స్థితిలో అయితే లేరు. ఈ విధంగా రాజకీయ పరిస్థితులు ఉండి విదేశీ దండయాత్రలకు ఎదుర్కొనే సమర్థులైన పాలకుని ఎవరూ లేకుండా పోయారు. దీనిని మనకు అడ్వాంటేజ్గా తీసుకున్నారనేసి చెప్పచ్చు. ఎవరు? బాబర్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు ఎంత మటుకు అర్థమైంది లేకుంటే అస్సలు అర్థం కాలేదు ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. ఈ పట్టిక మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాబర్ తర్వాత ఎవరున్నారు అంటే మనకు ప్రఖ్యాతి చెందిన మొఘలులు, లాస్ట్కి చివరికి మిగిలిన మొఘలులు ఎవరు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జహరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఫస్ట్ ఈయనే కదా మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు, ఆయన ఒక కాలం ఇచ్చారు. నెక్స్ట్ నసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్, ఈయన సెకండ్. అలాగే షేర్షా అతని వారసులు. థర్డ్ వచ్చేసి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. ఫోర్త్ నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్. ఫిఫ్త్ జహబుద్దీన్ మహమ్మద్ షాజహాన్. లాస్ట్ వన్ వచ్చేసి మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబు. ఈ 6 మెంబర్స్ కూడా మనకి ప్రఖ్యాతి చెందిన మొఘల్ సామ్రాజ్య స్థాపకులు. అలాగే చివరి మొఘలులు కనుక చూసుకుంటే ఇక్కడ బహదూర్ షా, జహందర్ షా, ఫరూక్ షియర్, ఇలా అన్ని వారి యొక్క కాలాలు అయితే ఇచ్చారండి. నెక్స్ట్ షేర్షా కనుక చూసుకున్నట్లయితే ఈయన కాలము సూర్ వంశానికి చెందిన. షేర్షా అసలు పేరు ఏంటి? ఇక్కడ ఫరీద్. షేర్షా యొక్క అసలు పేరు ఏంటి? ఇక్కడ ఫరీద్. ఈయన ఏ వంశానికి చెందినవారు? సూర్ వంశానికి చెందినవారు. 1472వ సంవత్సరంలో జన్మించిన షేర్షా తర్వాత ఫర్గానాకు అధిపతి అయ్యి గొప్ప పాలకుడిగా పేరు పొందాడు. షేర్షా తర్వాత ఫర్గానాకు అధిపతి అయ్యి గొప్ప పాలకుడిగా అయితే పేరు పొందాడు. తర్వాత బీహార్ గవర్నర్ అయ్యాడు. ఎవరండి? ఇక్కడ మనం షేర్షా గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ సమయంలోనే పులితో పోరాడి షేర్ ఖాన్ అనే పేరు పొందాడు. ఈ సమయంలోనే ఆయన పులితో పోరాడు కాబట్టి షేర్ అంటే ఇక్కడ ఏంటి? పులి కాబట్టి షేర్ ఖాన్ అనే పేరుతో అయితే పొందాడు. ఢిల్లీ మొఘల్ సుల్తాన్ అయిన హుమయూన్ను చౌసా కనూజ్ యుద్ధాల్లో ఓడించి
1540వ సంవత్సరంలో షేర్షా అనే బిరుదును స్వీకరించి ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఇది 7th క్లాస్లో వచ్చింది, మీరు గమనించారో లేదో. ఓడించి 1540 సంవత్సరంలో షేర్షా అనే బిరుదును స్వీకరించి ఢిల్లీ సుల్తాన్గా అయితే ప్రకటించుకున్నాడు కదా. సో త్రిపాఠి అనే చరిత్రకారుడు పేర్కొన్నట్లు షేర్షా బురదలో నుంచి వికసించిన పుష్పం అనేసి అన్నారు. ఎవరిక్కడ? త్రిపాఠి అనే చరిత్రకారుడు షేర్షా గురించి ఏమన్నారండి ఇక్కడ? బురదలో నుంచి వికసించిన పుష్పం అనేసి ఈయన పేర్కొనడం అయితే జరిగింది. మరి షేర్షా విజేత కంటే గొప్ప పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజాభిప్రాయం ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ముస్లిం పాలకుడు మన షేర్షా. షేర్షా ప్రదర్శించిన పాలన విఘ్నత మరే ఇతర పాలకులు, కనీసం బ్రిటిష్ వారు కూడా చూపలేదు అని క్రూక్ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు. ఏమనేసి ఇక్కడ? షేర్షా ప్రదర్శించిన పాలన విఘ్నత మరే ఇతర పాలకులు, కనీసం బ్రిటిష్ వారు కూడా చూపలేదనేసి ఏ చరిత్రకారుడు అన్నాడు ఇక్కడ? క్రూక్ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించడం అయితే జరిగింది. మరి షేర్షా పరిపాలన విధానం ఎలా ఉందంటే, ఫస్ట్ ఈయన కేంద్ర ప్రభుత్వానికి సుల్తాన్ అయిన షేర్షా సర్వాధికారి, అలాగే ప్రాజ్ఞ నిరంకుశుడు. సెకండ్ చూసుకుంటే సుల్తాన్కు పరిపాలించేందుకు 4 మంత్రులు ఉండేవారు. అందులో ఫస్ట్ చూసుకుంటే దివాన్ ఈ విజారత్, ఈయనను ప్రధానమంత్రి అనేసి అంటారు. దివాన్ ఈ అరీస్ సైనిక వ్యవహారాల మంత్రిని దివాన్ ఈ అరీస్ అంటారు. అలాగే రసాలత్, సేమ్ ఇక్కడ దివాన్ ఈని ఉంటుంది. రసాలత్ వచ్చేసి విదేశీ మంత్రి. దివాన్ ఈ ఇన్షాట్ రాజశాసనాలు, ఉత్తర ప్రత్యుత్తరాల మంత్రి. ఈ 4 మెంబర్స్ మనకు మంత్రులుగా అయితే సుల్తాన్ కాలంలో ఉండేవారు. మరి పరిపాలన సౌలభ్యం కోసం షేర్షా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన విభాగాలను అయితే ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ చూసుకుంటే సర్కార్ల పైన ప్రధాన షిక్దార్ అధికారి. సర్కార్ల పైన ప్రధానంగా ఎవరున్నారు? షిక్దార్ అనే అధికారి ఉండేవాడు. అలాగే పరగణాలకు షిక్దార్ అధికారి, అమీన్, ఫోతేదార్లను సహకరించేవారు. గ్రామ పాలన గ్రామాల పెద్దల నాయకత్వంలో జరిగేది. వారికి పట్వారీ, చౌకీదార్, ముఖద్దం వంటి వారైతే సహకరించారు. ఇది మనకు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన విభాగాలను ఏర్పాటు చేయడం. మరి 4th వన్ చూడండి ఇక్కడ, సైనిక సంస్కరణల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆదర్శంగా తీసుకున్న షేర్షా తన పర్యవేక్షణలో సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నెక్స్ట్ ప్రసిద్ధ మొఘలులు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చెప్పుకోదగినవి. అందులో అక్బర్ కూడా ఒకరు. మనకు క్రీస్తు శకం 1542వ సంవత్సరంలో నవంబర్ 23వ తేదీన హుమాయూన్, హమీదా బాను దంపతులకు జన్మించిన అక్బర్ 14 సంవత్సరాల వయస్సులో జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఏ సంవత్సరంలో? 1547 సంవత్సరము నవంబర్ 23న హుమాయూన్ అలాగే హమీదా బాను దంపతులకు జన్మించిన ఈ అక్బర్ 14 years ఏజ్లోనే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అక్బర్ సంరక్షకుడైన బైరంగ్ ఖాన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, 1556 ఫిబ్రవరి 14న అక్బర్ను ఢిల్లీ సింహాసనంపై అధిష్ఠింపజేశాడు. ఇక్కడ చూడండి, ఇయర్ ఇచ్చారు, డేట్ ఇచ్చారు, మంత్ కూడా ఇచ్చారు కదా. అక్బర్ యొక్క సంరక్షకుడైన బైరంగ్ ఖాను మనకు 1556 ఫిబ్రవరి 14న అక్బర్ను ఢిల్లీ సింహాసనంపై అధిష్ఠించాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 7thలో ఇవ్వలేదు కదా. క్రీస్తు శకం 1556 రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ హేమూను ఓడించి మొఘల్ పాలనను సుస్థిరపరచడమే కాకుండా భవిష్యత్తుకు గొప్ప బాటలు అనేది వేశాడు. బైరంగ్ ఖాన్ నాయకత్వంలో అక్బర్ గ్వాలియర్, జాన్పూర్, అజ్మీర్, మాల్వాలను ఆక్రమించుకున్నప్పటికీ బైరామ్ ఖాన్ ప్రవర్తన నచ్చకపోవడంతో అక్బర్ అతని పదవి నుంచి తొలగించాడు. ఫస్ట్ మనకు బైరామ్ ఖాన్ ఈయనకు సంరక్షకుడు కదా, బట్ ఈయనను ఎందుకు అతని పదవి నుంచి తొలగించాడు? బైరామ్ ఖాన్ నాయకత్వంలో ఈ గ్వాలియర్, జాన్పూర్, అజ్మీర్, మాల్వాలను ఆక్రమించుకున్నాం కదా. సో బైరామ్ ఖాన్ యొక్క ప్రవర్తన నచ్చకపోవడంతో అక్బర్ అతని పదవి నుండి తొలగించడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు అక్బర్ మరణించే సమయం నాటి మొఘల్ సామ్రాజ్యం అండి. ఢిల్లీ, ఆగ్రా, అజ్మీర్, టాటా, అహ్మదాబాద్, గుజరాత్ అలాంటివన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ అక్బర్ సామ్రాజ్య సరిహద్దులు.
నెక్స్ట్ జహంగీర్ గురించి చూసుకుంటే జహంగీర్ యొక్క అసలు పేరు ఏంటి ఇక్కడ సలీం అండి. తండ్రి అక్బర్ మరణాంతరం ఈయన 1605లో సింహాసనాన్ని అధిష్ఠించడం అయితే జరిగింది. సింహాసనాన్ని అధిష్ఠిస్తూనే 12 రాజాజ్ఞలను ప్రజా సంక్షేమం కోసం అయితే జారీ చేశాడు. అయితే వ్యక్తిగత బలహీనతల వల్ల వాటిని అమలు చేయలేకపోయాడు. జహంగీర్ పాలనా కాలం అనేక రాజకీయ సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. వాటిల్లో మనకు 1606లో ఖుస్రూ తిరుగుబాటు, అలానే 1606లో గురు అర్జున్కి మరణశిక్ష, 1615లో మేవాడ్ ఆక్రమణ, 1620లో కాంగ్రాల ఆక్రమణ, భారతదేశంలో ఐరోపా వారు అడుగుపెట్టడం, 1625లో ఖుర్రం షాజహాన్ తిరుగుబాటు ప్రధానమైనవి. ఎందుకు ఈయన యొక్క బలహీనతల వల్ల అమలు అనేది చేయలేకపోయాడు, ఎందుకు కొన్ని రాజకీయ సంఘటనలు అలాంటివి ఇవి. ఇందాక మనం చూసాం కదా, ఈ ఖుస్రూ తిరుగుబాటు కానీ, మరణశిక్ష కానీ, గురు అర్జున్ యొక్క మేవాడ్ ఆక్రమణ, ఇలాంటివన్నీ కారణాల వల్ల ఈయనక్క అమలు చేయలేకపోయాడు ఈ రాజాజ్ఞలను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒకటైతే చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే ఫస్ట్ మనకు ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ కనుక కంప్లీట్ అయిన తర్వాత ఇందులో 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి. దీంతో కనుక మనం చెప్పుకుంటే అక్కడికి 8 అయిపోతాయండి. ఇంకొక 4 చాప్టర్స్ ఉంటాయి కదా, ఈ 4 చాప్టర్స్కి కొంచెం బ్రేక్ ఇచ్చేసి మనకు ప్రీవియస్ స్టేట్లో కంటెంట్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మెథడ్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. చేయమంటారా లేదా మీ ఒపీనియన్, అది నాకు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే 4 లెసన్స్ మళ్ళీ మధ్యలో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ కన్నా ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలా అయితే నేనైతే అనుకున్నాను. మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్లో అయితే చేయండి. నెక్స్ట్ షాజహాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే షాజహాన్ యొక్క అసలు పేరేంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఖుర్రం. ఖుర్రం అనేది షాజహాన్ యొక్క అసలు పేరు. వారసత్వ యుద్ధంలో నూర్జహాన్పై విజయం సాధించి 1628 సంవత్సరంలో షాజహాన్ అనే బిరుదుతో సింహాసనం అనేది అధిష్ఠించాడు. తిరుగుబాట్లను అణిచివేసి అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండలతో పాటు మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. కానీ తన తండ్రి కాలంలో పోగొట్టుకున్న కాందహార్ను తిరిగి పొందలేకపోయాడు. అందువల్ల షాజహాన్ కాలాన్ని గురించి చరిత్రకారులు విభిన్నమైన అభిప్రాయాలను అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఫస్ట్ అందులో వచ్చేసి హంటర్, ఎలిఫిన్స్టాన్ వంటి చరిత్రకారులు షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఇంపార్టెంట్ ఇది. హంటరు అలాగే ఎలిఫిన్స్టాన్ వంటి చరిత్రకారులు షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొనడం, పరిపాలన స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడం అనేది అందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే మనకు ఎస్ఆర్ శర్మ, గారెట్, విఎస్ స్మిత్ వంటి చరిత్రకారులు షాజహాన్ కాలం స్వర్ణయుగం కాదని, మొఘల్ రాజ్య పతనానికి నాంది పడిన కాలం అనేసి పేర్కొన్నారు. ఏమనేసి అన్నారండి ఇక్కడ, షాజహాన్ కాలము స్వర్ణయుగం అసలు కాదని, మొఘల్ రాజ్య పతనానికి నాంది పడిన కాలం అనేసి పేర్కొన్నారు. ఎవరిక్కడ, ఎస్ఆర్ శర్మ, గారెట్, విఎస్ స్మిత్ వంటి చరిత్రకారులు. మరి షాజహాన్ ఆస్థాన కవి అయిన అబ్దుల్ హమీద్ లహరి బాద్షా నామా అనే గ్రంథాన్ని రచించాడు. ఏమనేసి ఇక్కడ, బాద్షా నామా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు, షాజహాన్ ఆస్థాన కవి అయిన అబ్దుల్ హమీద్ లహరి ఈ గ్రంథాన్ని అయితే రచించడం అయితే జరిగింది. ఈ గ్రంథంలో భాగాలను లహరి రచించగా ఇంగ్లాండు చక్రవర్తి అయిన 3వ జార్జీకి బహుకరించాడు. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇది లండన్లోని ఇంగ్లీష్ రాయల్ కలెక్షన్స్లో ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రఖ్యాతి చెందిన మొఘల్ వరకు అయితే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనకు సాంస్కృతిక కళ యొక్క వ్యవస్థ అనేది ఎలా ఉండేది, మహారాష్ట్రల విజృంభణ, అలాగే ఇవన్నీ కూడా అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దామండి. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలనుకుంటే మన హిస్టరీ కాబట్టి ప్రతిదీ కూడా ఇయర్స్, అలాగే రాజులు, పరిపాలన కాలము, వారి యొక్క సాంస్కృతిక వ్యవస్థ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు చదవడానికి కష్టంగా ఉంటుంది. సో అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఫ్రెండ్స్, మీకు మరీ నేను చెప్తున్నానండి, మన క్లాసెస్ కన్నా మీకు యూస్ఫుల్ అయ్యింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మనం ఏం చెప్పింది చేసింది ఏం లేదు కదా అండి. సో మనము క్లాసెస్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మన వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా. సో మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.
అలాగే నేను ఇందాక చెప్పాను కదా, మనకు ప్రీవియస్ టెట్లో మనకి క్వశ్చన్స్ కంటెంట్ అలాగే మెథడ్ నుండి ఏవేవి వచ్చాయనేసి ఆ టెస్ట్ అనేది మనం కూడా చేద్దాము. అంటే 2022లో 23లో నెక్స్ట్ మొన్న జరిగింది కదా, ఆ 4 కూడా ఒక వీడియోలో అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. ఈ 4 లెసన్స్ నెక్స్ట్ చేద్దాము. మీ ఒపీనియన్ ఏదో మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.